చూస్తున్నారు? డిస్టర్బ్ చేయకుండా నక్షత్రాలు చూస్తున్నాను. పట్టబాలో నక్షత్రాలు చూస్తున్నారు, కనిపిస్తాయేటి? ఈ దుర్బిణిలో పట్టబాలే కనిపిస్తాయి. అవునండి. ఏమినాడు ఏమినక అవసరంగా మనం అబ్బా మాట్లాడుతుంది కూడాను. అమ్మడు నీకు పెళ్ళయిందా? లేదండి. అవ్వకపోతే కాకినాడ సంబంధం సెటిల్ చేయరా? పోనీ బండాల సంబంధం గాయపడుతున్నా కాస్త సముద్ర పొట్టు చల్లగా ఉంటుంది, కూరలుగా ఆడతాయేమిటి? కాలే ఉరుకోయా, ఆడపిల్ల కనబడితే చాలు పెళ్లికి అబ్బదాను. ఆ పని తీగట్టండి. హలో హలో, ఏమిటి ఇలా వచ్చారు? చూడండి, నేను ఈ హోటల్ మేనేజర్ని. నా పేరు సుందరరావయ్య. నేను మ్యారేజ్ బ్రోకర్ బస్ చూస్తుంది. తమకు పెళ్ళయిందా? చూడండి, ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? చూడకపోవడం ఏమిటండి? కాటేజీ నెంబర్ 12 ఆలుమగలు చిలక కొడుకులే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆలుమగలు కాదండి. ఈ అమ్మాయి పేరు జయ, వీరి కూతురు. ఆ కుర్రాడు ఈ అమ్మాయిని లేవ తీసుకొచ్చాడు. కూతురు విషయంగా రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అరే వీడేలా కొంపలు ముంచే రకం అనుకోలేదే. నిజంగా అమ్మాయి భర్తనే నమ్మాను. అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయానికి ఘోరం జరిగింది బాబు. ఎందుకంటే అలా బాధపడతారు? నేను ఉన్నాను కట్టండి, అన్నింటిలో ఆదుకుంటాను. పెంటపడ సంబంధం ఆయన చేసామంటారా? మిస్టర్ బస్వేశ్వర్, ముందు ఈ కేసు విషయం తేలినవా, తర్వాత నీ సంబంధాలు. రాజా చూడండి. రాజా ఎంత పని చేశావమ్మా? మా పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయి ఈ పని ఎందుకు చేసావమ్మా? నీ తల్లి నేను తిగులుతో ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా? అసలు నన్ను అడిగితే తప్పు ఈ అమ్మాయిది కాదండి, వయస్సుది. అయితే మటుకు పెళ్లి కాని ఆడపిల్లని బలవంతంగా బయటకు రాకొస్తాడా? అటువంటి వాడిని అంతమార్చి పంపించారండి. ఏమ్మా ఆ అబ్బాయి రాజా ఎక్కడ? గంటలో వెళ్ళొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇంకెందుకు వస్తాడండి? పోలీసులు వస్తున్నారని పసిగట్టి జెండా ఎత్తేసి ఉంటాడు. ఏమండి మావి లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? మీరు కనపడిస్తే కదండి కాటేజీలో పెట్టి దాచి బాబు. అరగంట క్రితం వరకు కాటేజీలోనే ఉంది. ఇప్పుడు మనిషి లేదు, బట్టలు లేవు, పెట్టి లేదు. రాజా గారితో సందేహం లేదు, వాడే గద్దలా కన్నీపై ఉంటాడు. ఏమిటయ్యా మీరు అనేది? చూడండి, ఫిట్స్ కి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళిందేమో. చాలేవయ్యా ఇన్స్పెక్టర్ గారు, నాకు చాలా ఆందోళనగా ఉంది. నా భార్య విషయం తమరు తెలుసుకోవాలి. మీరేమీ ఆదుర్త పడకండి, స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. వీలైతే ఆవిడ గారి ఫోటో కూడా మాకు ఇవ్వండి, ఎంక్వైరీ చేసి చెప్తాం. అలాగే చూడండి. మీరు బాధపడకండి, మీరు ఉమ్మారండి, మళ్ళీ పెళ్లి చేయిస్తాను. నిన్ను ముందు ఉప్పు పాత్ర వేసేయాలి, నాకు పెళ్ళొద్దు మొర్రో అంటే బందర్ లడ్డు బాగుంటుందని బలవంతాన్ని కట్టబెట్టావు. ఇప్పుడు చూడు, నెల తిరగకుండానే ఆ బందర్ లడ్డు నే పండు కాక తన్నుపోయింది. ఏమిటయ్యా ఈ కర్మ 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 కర్మ. మొత్తానికి పంజరంలోని రామచిలుక రేతిగా ఆకాశంలోకి ఎగిరొచ్చింది. అందుకు సాయపడ్డ గౌరవంకకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది చిలక. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు, వలపు అని మా మామయ్య చెప్పేవాడు. అలా తీయటి వాళ్ళకి గెలుపు తప్పదు అని మా అత్తే చెప్పేది. అవును, ఆ ముసలాయన నీళ్ళలో ఉన్నంత కాలం మూగదానిలా ఉండేదానివి, మరి ఇప్పుడు? రాగం పలకాలంటే వేణుం సృష్టి చేసే రసికుడు ఉండాలిగా. ఉంటాను, నీలో రాగాన్ని అనురాగాన్ని పలికించడానికి నేను ఎప్పుడు ఉంటాను మేనక. అదేంటి నన్ను మేనక అంటున్నా? ధనాదన్, నీ అందానికి అర్థం ఆ పేరులోనే ఉంది. అదే నీకు సరైన పేరు. అంటే ఆ అమ్మాయి కూడా ఊరవసం నువ్వే పెట్టావు పేరు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎందుకులే. చూడు, వాడిపోయిన పువ్వు గురించి, వదిలేసిన ఆడదాని గురించి మర్చిపోవాలని మామయ్య చెప్పాడు. తగిలిన దెబ్బని కలిసిన మగవాణ్ణి గుర్తుంచుకుని తీరాలని మా అత్తయ్య చెప్పింది. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి? ఆనంద పంచుకి. ఎందుకను? అనురాగపు లోతులు చూసేందుకు.
అతను విదేశాలకు వెళ్ళటంతో ఇది మనకు స్వాధీనమైంది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. ఇదే మన శృంగార సామ్రాజ్యం. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ అందంలాగా. వెలుతురు కూడా విపరీతంగా వస్తుంది. నా కోరికలాగా. ఎవరి కోసం? నీకోసం. మేనక, మేనక, నా మేనక, మేనక. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎలా ఉంది లక్ష్మి? పర్లేదు, కాస్త నీరసంగా ఉంది. విశ్రాంతిగా పడుకో, రేపటికదే తగ్గిపోతుంది. రాజా, నీ ఆశని ఆవేశాన్ని హఠాత్తుగా నిరాశపరిచాను. సారీ. వాట్స్ దేర్? ఇవాళతో మన బంధం ముగిసిపోదుగా. ఎన్నో తీయటి రాత్రుల్లో వెన్నెల క్షణాలు ముందు ముందు ఉన్నాయిగా. స్వీటీ, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఒంట్లో? నీరసం తగ్గిందా? పర్వాలేదు. రాత్రి నేను చాలా వరీ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఎవరిది ఫోటో? వాళ్ళిద్దరూ నా పాలిటి దేవతలు. చిన్నప్పుడే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నాకు ప్రేమానురాగాలు పంచి ఇచ్చిన వాళ్ళు. అంటే? అతను మా అన్నయ్య రావు, మా వదిన పార్వతి. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లోకానికి తెలియని ఏ చీకట్లోనూ కలిసిపోయారు. ఎవరికి అర్థం కాని ఏ శూన్యంలోనూ కరిగిపోయారు. ఏమిటి లక్ష్మి నువ్వు అనేది? అవును రాజా, అదొక అర్థం కాని సమస్య, జవాబు లేని ప్రశ్న. చాలా కాలం క్రితం మా
అన్నయ్య పార్వతిని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా ఉండేవారు. మా వదిన నేను కూడా ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఒకసారి పట్నం నుంచి కొంతకాలం ఆనందంగా గడుపుతామని మా ఎస్టేట్ బంగ్లాకు వచ్చాం. లక్ష్మి ఊపు లక్ష్మి. లక్ష్మి ఊపు. ఇంకా అవును కదా, నీకు ఉయ్యాలంటే ఎందుకు సరదా? గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది కనుక సరదా. ఒక జీవిత సత్యం చెబుతుంది కనుక ఇష్టం. ఏదో సత్యం? ఉయ్యాలాగే జీవితం కూడా ఒక్కొక్కసారి ఉన్నత స్థాయికి వెళుతుంది, మళ్ళీ కిందకి జారిపోతుంది. శాశ్వతంగా ఏ ఒక్క స్థానంలోనూ ఉండదు. అబ్బో, ఊగే ఉయ్యాల నుంచి గొప్ప వేదాంతం లాగేవే. ఇప్పుడు నీ వంతు. అరే, తాళాల గుర్తు ఎంత బాగుందో. ఇంత మంచి తాళాల గుర్తుతో ఎంత సొమ్ము దాచిపెట్టావు జమీందారునా? ఎంత సొమ్ము దాచిపెట్టినా దీంతో సహా మా చిట్టి మరదల పెళ్లికి ప్రెజెంట్. థ్యాంక్ యూ. లక్ష్మి నాకు తెలియదు, నేను అడగను. ప్లీజ్ లక్ష్మి, పిలవమంటుంటే. నాకెందుకు మీద మధ్య నువ్వు అడుగు, నేను పోతున్నా. నువ్వేం చేయొద్దు, నా వెంట. ఏమిటి వదిన మరదలు ఇద్దరు నా మీదకి దండెత్తొచ్చారు? మన్నిస్తే కోరడానికి, కాదంటే ఆజ్ఞాపించడానికి వచ్చాం. ఏ విషయంలోనండి దేవి గారు? మీరు కూడా మాతో పాటు ఆడాలి. మీతో పాటు ఆడాలా? ఓ పని చేయండి, ఏమిటి? మీ ఇద్దరు కూడా చెరో పుస్తకం ముచ్చుకొని నా పక్కనే కూర్చోండి. రా అన్నయ్య, సరదా ఉయ్యాలుగా. ఉయ్యాలా? అమ్మో, నా వల్ల కాదు. మీ వదిన చిన్న పాపాయి కనుక తీసుకెళ్ళి ఉయ్యాలి. నమ్మంటుంటే నాకు ఉయ్యాలంటే చచ్చే భయం. నా కళ్ళు తిరిగితే నన్ను వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మర్యాదగా చెప్తే రారన్నమాట. లక్ష్మి, ఆ చేను పట్టుకో. భయం చిన్న చిన్న ఉపయోగపడ అమ్మాయి. తప్పదా? తప్పదు. ఎక్కాల్సిందేనా? సరే అయితే. చిన్న చిన్న లోపలే జాగ్రత్త నెమ్మదిగా. అమ్మో లక్ష్మి, పడతే లక్ష్మి, నాకు కళ్ళు అమ్మో వద్దు వద్దు. సరే చిన్న చిన్న లక్ష్మి పడతే